అమ్మ బాబోయ్ సరోగసి భాగవతాలు ఇటు స్పర్మ్ కలెక్షన్ దందాలు తిలా పాపం తలపిడికడు అన్నట్లు అటు ఫర్టిలిటీ సెంటర్లు ఇటు స్పర్మ్ కలెక్షన్ బ్యాంకులు అమ్మతనాన్ని అంగడి సరుకుగా మార్చేశాయి. ఇక్కడ నో రూల్స్ నో సెంటిమెంట్ ఓన్లీ మనీ. ఇది ప్రస్తుత నగరంలో జరుగుతున్న సంతాన భాగ్యం కలిగించే సెంటర్ల దందా. ఈ మధ్య కాలంలో వస్తున్న ఒకటి రెండు వెబ్ సిరీస్ లో సినిమాల్లో స్పర్మ్ కలెక్షన్ కు సంబంధించిన సీన్లు వెగటుగా పుట్టించేలా ఉన్నా అవి పూర్తిగా బిజినెస్ మోడ్ లో ఉన్నాయనేది వాస్తవం. ఇందులో స్పర్మ్ కోసం వారికి పోర్న్ వీడియోలు చూపించడం, అమ్మాయిలను ఎరగా వేసి వారి నుంచి కలెక్ట్ చేసిన వాటిని ఒక కంటైనర్ లో పెట్టి స్టోర్ చేయడం వంటి దృశ్యాలు ఇలా కూడా చేస్తారా అనే రీతిలో ఉన్నప్పటికీ ఈ తరహా దందా భాగ్యనగరంలోనే జరుగుతుందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏకంగా యువతకు డబ్బులు ఆశ చూపి మరీ వారికి గాలం వేసి ఏదో ఒక రీతిలో స్పర్మ్ కలెక్ట్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ దందా పూర్తిగా అక్రమమే అయినప్పటికీ 3 స్పర్మ్లు 6 అండాలుగా పెరిగిపోతుందనేది పోలీసులే చెబుతున్నారు. ముఖ్యంగా పలు రాష్ట్రాల్లోని ఫర్టిలిటీ సరోగసీ సెంటర్లకు సప్లై చేయడానికి వారితో ఒప్పందాలు కురుచుకొని ఆరోగ్యవంతమైన యువత దగ్గర నుంచి ఎగ్స్ స్పర్మ్ సేకరిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. సికింద్రాబాద్ స్పర్మ్ టేక్ సంస్థపై జరిగిన పోలీసుల దాడిలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. అద్దె గర్భాల కోసం అక్రమంగా వీర్యాన్ని అండాలను సేకరిస్తున్న ఇండియన్ స్పర్మ్ టెక్ మేనేజర్ పంకజ్ పోనిని ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు పోలీసులు పంకజ్ తో పాటు సంపత్, సీను, జితేందర్, శివ, మణికంఠ, పోహ్రోలను అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ లోని ఇండియన్ స్పర్మ్ టెక్ సంస్థపై జరిగిన పోలీసుల దాడిలో అక్రమంగా నిల్వ ఉంచిన 16 స్పర్మ్ ఎగ్ శాంపిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టం 2021, సరోగసీ చట్టం 2021లను ఈ సంస్థ ఉల్లంఘించినట్లు పోలీసులు గుర్తించారు. గుజరాత్, ఢిల్లీలోని సరోగసీ టెస్ట్ ట్యూబ్ సెంటర్ల కోసం శాంపిల్స్ సేకరణ జరుగుతుందని పోలీసులు ప్రాథమిక విచారణలో తేలింది. సరోగసీ కోసం స్పర్మ్ సేకరిస్తున్న క్లినిక్ నిర్వాహకులు స్పర్మ్ ని అహ్మదాబాద్ కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్పర్మ్ క్వాలిటీని బట్టి దాతలకు 5,000 నుంచి 10,000 వరకు ఇస్తున్నారు. కాలేజీ యువతను అట్రాక్ట్ చేసి వారి నుంచి స్పర్మ్ ఎగ్స్ సేకరిస్తున్నారని, ఇందులో ఎగ్స్ కోసం ఎక్కువ మొత్తంలో డబ్బులు ఖర్చు పెడుతున్నారనేది తేలింది. అయితే స్పర్మ్ కూడా యువతకు డబ్బులు ఆశ చూపి తమ దగ్గర ఉన్న నెట్వర్క్ ద్వారా వారిని అట్రాక్ట్ చేసి వారి నుంచి సేకరిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా స్పర్మ్ కలెక్షన్ కోసం పోర్న్ వీడియోలు కూడా చూపిస్తున్నారనేది, ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అనేది ఒక పోలీస్ అధికారి ఆఫ్ ది రికార్డ్ చెప్పారు. తాము స్వాధీనం చేసుకున్న 16 స్పర్మ్ శాంపిల్స్ ను DHMOకి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. మన దేశంలో సరోగసీ స్పర్మ్ కలెక్షన్లకు సంబంధించి నిర్దిష్ట చట్టాలున్నాయని DHMO వెంకటి తెలిపారు. సరోగసీ పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడుతున్న యూనివర్సల్ సృష్టి సెంటర్ పై దాడి చేసి సీజ్ చేసిన తర్వాత ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ రష్మి పెరుమాల్ తో కలిసి వెంకటి మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ సెంటర్లకు రిజిస్ట్రేషన్ గడువు ముగిసిందని, కమర్షియల్ సరోగసీ మన దేశంలో పూర్తిగా నిషేధితమని ఆయన పేర్కొన్నారు. కేవలం ఆల్ట్రోయిస్టిక్ సరోగసీ అంటే మెడికల్ ఖర్చులు, ఇన్సూరెన్స్ మినహా ఆర్థిక ప్రతిఫలం లేని సరోగసీకి మాత్రమే అనుమతి ఉందని, ఇందుకు సంబంధించి ART నిబంధనలు పాటించాలని వెంకటి తెలిపారు. తాము ఈ సెంటర్లను గతంలోనే క్లోజ్ చేస్తూ సర్టిఫికెట్ ఇచ్చామని, కానీ అక్రమంగా సృష్టి సెంటర్ నడుపుతున్నారని, నగరంలో స్పర్మ్ సెంటర్లు, ఫర్టిలిటీ సెంటర్లకు సంబంధించి అక్రమాలపై దృష్టి పెడతామని వెంకటి పేర్కొన్నారు.